మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న వినాయకుడి నిమజ్జనం పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణం అవుతుంటే దగ్గర గరిపేట దగ్గర రాగానే ట్రాక్టర్ ఏదైతే ఉందో బోల్తాపడి కింద పడడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు బాధితులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీ పేరు? నా పేరు రమేష్ సార్. అసలు ఏం జరిగింది? నిన్న నిమజ్జనంతో అంటే 5 ఆ ప్రాంతంలో నిమజ్జనం అయింది. తర్వాత ఇంటికి వచ్చేసరికి 9-10 అవుతుంది సుమారుగా. ఇంకొక కిలోమీటర్ అనగానే మా ఇంటికి చేరేటోళ్ళు పిల్లలు. ఇక ట్రాక్టర్ డ్రైవర్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్ ఏమో మూల మీద తీపేసరికి ట్రాక్టర్ కింద పడేసింది. కింద పడ్డ తర్వాత ట్రాక్టర్ కింద పూర్తి పడలే. పిల్లలందరూ ఇక నిమజ్జనం పోయిన వాళ్ళు అందరూ కింద ఆటోమేటిక్గా అది కింద అందరూ గుంటలో పోయేసారు. వన్ సైడ్ వరిగేసరికి అందరూ కింద పోయేస్తుండ్రు. ఈయన మాత్రం బాగా దెబ్బతింది. మా ఇంకో అన్న ఉన్నాడు, ఆయన కూడా బాగా దెబ్బతింది. ఇంకో ఆయనకు పళ్ళు విరిగినాయి ఇక్కడ 2-3 నాలుగు. ఇంకో ఆయనకి ఇక్కడ చెయ్యి ఇరిగింది. ఈయనకైతే ఇక్కడ చెయ్యి ఇరిగింది. వీరికైతే బాగా దెబ్బతింది. నిన్న దాదాపు ఎంతమంది ఉన్నారు అన్న ట్రాక్టర్లో? అందులో ట్రాక్టర్లో 15-20 మంది దాకా ఉన్నారు. 15 మంది దాకా ఉన్నారు అందులో. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? నిమజ్జనం పోయి భద్రాచలం పోయి వస్తున్నారు. ఇది ఎక్కడన్నా? మాది శివాజీ నగర్ లక్ష్మీదేపల్లి అండి. లక్ష్మీదేపల్లి సార్. ఈ బాబుతో పాటు ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? ఈ బాబుతో పాటు ఇద్దరు ఇంకా ఈయనకంటే పెద్దడు ఉన్నాడు. అంటే ఆయన 9th క్లాస్ అనుకుంటా. 9th క్లాస్. ఆయన కూడా ఇక్కడ ఇరిగింది బాబుకైతే. ఈ మామిడికైతే ఇక్కడ ఇరిగింది. ఇక్కడ బాగా దెబ్బ తగిలింది తలకైతే. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన సార్ వచ్చిండ్రు. అంటే ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చి తప్పిడం? దానికైతే వెహికల్ అయితే ఏం రాలేదు అక్కడంట. ఈయనే కొద్దిగా ఓవర్ స్పీడ్ అనేసరికి కొద్దిగా మూల ఉంది అక్కడ. మూల సరే వచ్చేసరికి ఈయన కంట్రోల్ చేయలేకపోతేసరికి ఆ మూలలో పోయేది. ఇంకో మా అదృష్టం ఏంటంటే కానీ మా బాబు పిల్లలు కింద పడ్డారు. ట్రాక్టర్ పోతే మాత్రం ఇంకా వేరేది అయి ఉండేది. అంటే ఇంకెవరైనా సివియర్గా ఎవరైనా ఉన్నారా సార్? అంటే సివియర్గా అంటే బలమైన గాయాలు ఎవరైనా తగిలినాయా? అమ్మ అన్నయ్యకి అయితే బాగానే కింద తగిలింది. కింద హాస్పిటల్లో ఉన్నాడు. కింద ఇదే పూల్లో ఉన్నాడు. ఆయనకైతే బాగా తగిలింది. ఆయన హాస్పిటల్ లోపల ఉన్నాడు. అంటే ఎవరు తప్పిదం ఎవరిది ఉందన్న? డ్రైవర్ తప్పిదం వల్ల కొద్దిగా నిర్లక్ష్యంగా బాగా కొద్దిగా ఓవర్గా తాగినాడు. మధ్య మందులో తాగడం వల్ల కొద్దిగా అప్పటికి మా బాబు అక్కడనే ఉన్నాడు. వద్దు మామే కొద్దిగా స్లో పోనేసరికి ఆ మూల మీద వాడు కంట్రోల్ చేసుకోలేక ఇక పడేసిండు. అంటే భద్రాచలం వరకు వెళ్ళి వస్తున్నా అని చెప్తున్నారు కదా, భద్రాచలం వరకు ఎవరు నడిపిండ్రు? వేరే డ్రైవర్ నడిపిండు. పోయేటప్పుడు వేరే డ్రైవర్ నడిపిండు, వచ్చేటప్పుడు వేరే డ్రైవర్. అంతలో ఇక నా డ్రైవర్ అని నా సొంత అంటే డ్రైవర్ నేను ఎప్పుడు తోలుతా కదా, నేనే తోలుతా అని వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారేమో ఇంకో డ్రైవర్కి ఇచ్చిండు. ఆ డ్రైవరే కొద్దిగా ఓవర్ స్పీడ్ అయ్యేసరికి ఆ మూల మీద కంట్రోల్ చేసుకోలేకపోయిండు. ఆయన కొద్దిగా తాగిన బాగా అయితే తాగిండు ఆయన. అంటే నేను కూడా చూసిన డ్రైవర్ని తాగినైతే నేను చూసిన. నేను పోయేసామంటే నాకు అరగంట తర్వాత తెలిసేసరికి నేను కూడా ఆటోమేటిక్గా పోయినా. ఈయన అక్కడ లేడు. మా బాబు ఇంకో బాబు ఉన్నాడు అక్కడ. ఆయనకైతే దెబ్బ తగలేదు కదా, ఆయన వెళ్ళిపోయిండు. ఈయన కొద్దిగా హాస్పిటల్ తీసుకొచ్చేసిండు సీరియస్ అయ్యేసరికి. మనతో పాటు ఇంకొక వ్యక్తి ఉన్నారు, తనతో మాట్లాడదాం. మళ్ళీ అక్కడ నుంచి గవర్నమెంట్ తీసుకుపోయినాం అన్న. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కొద్దిగా పట్టణానికి సీరియస్ అయ్యేసరికి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాం అన్న ప్రైవేట్ హాస్పిటల్కి. దగ్గర ఎంతమంది గాయాలైనాయి అన్న? 6 మెంబర్స్కి అయినాయి. 6 మెంబర్స్ అయినాయి. అంటే సివియర్గా ఎవరైనా ఉన్నారా? అంటే ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ అట్లా ఎవరైనా తీసుకెళ్లారా? ఇక్కడే ఉన్నారు అన్న, ఎవరిపేట మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు? చిన్నపిల్లలు 2. ఈ బాబుగా చేరిగింది, తలగా బలిగింది. ఇంకో తమ్ముడికి అయితే ఇక్కడ చేరిగింది. లేడీస్ ఎవరైనా ఉన్నారా? లేడీస్ ఎవరు లేరన్న, వాళ్ళు జెంట్స్ అందరూ. అందరికీ చాలా ఘోరం దెబ్బలు కూడా తగిలింది చాలా. ఇప్పుడు ఆ ట్రాక్టర్ నడిపిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో తను ఏమంటున్నాడు? ట్రాక్టర్ నడిపిన ఆయన ఇప్పుడు అసలు ఏం చెప్తలేడు. ఆయన తర్వాత బయట వచ్చినాక మాట్లాడదామని చెప్తారు. అది వాళ్ళు ఇక బయట పోతే ఏం చెప్తారు. ఇక తన పైన పోలీస్ కేసులు అంటే ఏమైనా పెట్టారు? ఏం పెట్టలే అసలు. బయట పోయి మాట్లాడినాక వాళ్ళు ఏం చెప్తారు, డిస్కషన్ ఏం తీసుకుంటారో వాళ్ళు మాట్లాడిపోతే దాని ప్రతి నేను చూసుకుందామని చెప్పాం. ఈ ఇన్సిడెంట్ తర్వాత మిమ్మల్ని పరామర్శించడానికి ఎవరైనా వచ్చారా? నాయకులు వచ్చారు, నాయకులు వచ్చి చూసి వెళ్ళారు.